నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం ప్రధాన పంట కాలువలో సరార్డర్ కాటన గోదావరి ట్రోఫీ జాతీయ స్థాయి ఈత పడవ పోటీలు ఆదివారం ఉదయం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. కాలువ రేవులో కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్, జీఎస్పీ రాహుల్ మీనా గోదావరి మాతకు పూజలు నిర్వహించి జ్యోతి ప్రజ్వలన చేసి పోటీలను ప్రారంభించారు. ఆత్రేయపురం ఉత్సవం పేరుతో కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో 3 రోజుల పాటు జరిగే సంక్రాంతి సంబరాల్లో భాగంగా మొదటి రోజు జాతీయ స్థాయి ఈత పోటీలు జరుగుతున్నాయి. సుమారు 200 మంది ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. అలాగే లొల్లలాకుల వద్ద ఫుడ్ ఫెస్టివల్ ను ప్రారంభించారు. సాయంత్రం ఆత్రేయపురం మహాత్మాగాంధీ హైస్కూల్ మైదానంలో ఏర్పాటు చేసిన వేదికపై ప్రముఖ హీరో శర్వానంద్ నటించిన నారి నారి నడుమ మురారి సినిమా ట్రైలర్ విడుదల ఈవెంట్ జరగనుంది. ఈ కార్యక్రమంలో హీరో శర్వానంద్ తో పాటు ఆ చిత్ర యూనిట్ సభ్యులు, యాంకర్ సుమా తదితరులు పాల్గొననున్నారు. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ముందుగా తెలియజేసుకుంటూ ఉన్నాను. చాలా గర్వంగా ఉంది. ఆత్రేయపురం ఏమిటి, పడవల పోటీలు ఏమిటి, కేరళలో జరిగే పోటీలు ఆత్రేయపురంలో కోనసీమలో లొల్లలాకుల్లో జరుగుతున్నాయా అని అందరూ కూడా తెలుసుకునే విధంగా గత సంవత్సరం మనం ప్రారంభించి వాటిని ముందుకు తీసుకెళ్ళాం. దానికి కూడా జిల్లా కలెక్టర్ గారి సహకారం మరువలేనటువంటిది. దానిని ఇంకా ఆ స్ఫూర్తి ఆనాడు ప్రపంచంలోని విదేశాల్లో ఉన్నవారు కూడా ఫోన్ చేసి కేరళను మించిన అందాలు కోనసీమలో ఉన్నాయా, కేరళలో జరిగే పడవల పోటీలు మన కోనసీమలో మన ఆత్రేయపురంలో జరుగుతున్నాయా అని అందరూ కూడా మన వారికి ఫోన్ చేసి అడిగిన పరిస్థితులు చాలామంది నాకు తెలియజేయడం జరిగింది. ఇవన్నీ గమనించిన తర్వాత దీని ఒక పెద్ద ఎత్తున మనం తీసుకెళ్ళాలి. ఒక పర్యాటక హబ్గా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి. దానికి వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారు ఇక్కడ 3 కిలోమీటర్ల దూరంలో ఇక్కడ కొలువై ఉన్నారు. వెంకన్న ఆలయం కూడా 7 శనివారాలు 7 ప్రతిష్టల్లో ప్రజలందరి యొక్క నమ్మకాన్ని చూరగొని వెంకన్న వెలుగొందుతూ ఉన్నారు. ఒక పక్క టెంపుల్ టూరిజం, మరొక పక్క ఎకో టూరిజం, అలాగే స్పోర్ట్స్ టూరిజం, ఇవన్నీ కూడా ఒక పర్యాటకులను ఆకర్షించే విధంగా ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దితే బాగుంటుంది అనే ఆలోచనతో ప్రయత్నం చేయడం జరిగింది. దానికి కలెక్టర్ గారు కూడా సహకరించి టూరిజం శాఖకు రికమెండ్ చేయడం జరిగింది. జిల్లా టూరిజం అధికారులు, రాష్ట్ర అధికారులు కూడా సహకరించడం జరిగింది. దానికి నిధులు ప్రభుత్వం ద్వారా కూడా ఈనాడు ప్రభుత్వం ద్వారా కూడా నిధులు మంజూరు చేసి ఈ కార్యక్రమానికి ఇంకా వన్నె తెచ్చే విధంగా భారీ స్థాయిలో ఈ కార్యక్రమం చేయడానికి అది దోహదపడింది. అందులో భాగంగానే ఇక్కడ శ్రేయ మీడియా వారిని కూడా మన ఈవెంట్ మేగా తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్న కమిటీ వాళ్ళు ఇంచుమించుగా 4 రోజులుగా అవిరల కృషి చేస్తూ ఉన్నారు. ఒక పక్క ఈత పోటీలు, మరొక పక్క రేపటి నుంచి 2 రోజుల పాటు జాతీయ స్థాయి డ్రాగన్ పడవల పోటీలు, ఈనాడు ఆత్రేయపురంలో రంగోలీ ముగ్గుల పోటీలు, లొల్ల లాకుల దగ్గర ఫుడ్ ఫెస్టివల్ తోటి ఒక ఎగ్జిబిషన్లా పిల్లలు మహిళలు అందరూ పాలు పంచుకునేలా ఒక సుందరంగా అందంగా వినోదభరితంగా అందరూ కూడా ఎంజాయ్ చేసే విధంగా 3 రోజుల పాటు అక్కడ కార్యక్రమాలు. మరొక పక్క రేపు డ్రాగన్ పడవల పోటీ రేపు రేపు ఉదయం నుంచి సాయంత్రం వరకు నిర్వహించి ఎల్లుండ సెమీఫైనల్స్ ఫైనల్స్ చేసుకుని దానికి ఇంకా వన్నె తేవాలని సాయం సమయాల్లో ఆత్రేయపురం మహాత్మాగాంధీ కాలేజీ గ్రౌండ్లో చక్కటి కార్యక్రమాలు. ఈనాడు ఒక సినీ ఆర్కెస్ట్రా, సెలబ్రిటీస్, పేరెన్నటినటువంటి యాంకర్సు, సింగర్సు, అదేవిధంగా శతమానం భవతి నటుడు ఆత్రేయపురంలోనే సినిమా షూటింగ్ చేశారు. ఆ నటుడు శర్వానంద్ గారి యొక్క నారీ నారీ నడుమ మురారి అది ఫ్రీ లాంచ్. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు కాలేజీ గ్రౌండ్లో ఇవాళ సాయంత్రం పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. దానికి తోడుగా ఒక వాటర్ ఫౌంటైను, వాటర్ ఫ్లై బోర్డు లేదా స్పీడ్ బోట్లు, జెట్ స్కీలు, లొల్ల లాకుల నుంచి ఇక్కడ వరకు కూడా స్పీడ్ బోట్లు జెట్ స్కీలు వచ్చే విధంగా అనేక పిండి వంటలన్నీ కూడా అక్కడ ఒక ఫుడ్ ఫెస్టివల్. ఆత్రేయపురం పూతరేకు ఇది ఎవరికీ చెప్పక్కర్లేదు. ఎక్కడ పూతరేకుండా
ఆత్రేయపురం పేరే ప్రసిద్ధి, ప్రపంచంలోనే పేరెండిగన్నది ఆత్రేయపురం పూతరేకు. ఈనాడు యొక్క ఏదైతే ఈ డ్రాగన్ పడవల పోటీలు ఉన్నాయో, ఆత్రేయపురం పేరు పూతరేకు ఎంత పేరు ప్రసిద్ధి పొందిందో, అదేవిధంగా ఈ డ్రాగన్ పడవల పోటీలు కూడా ఆత్రేయపురం పూతరేకుతో పాటుగా ఆ గుర్తింపు రావాలనే ఆలోచన. ఇదేదో ఈ 3 రోజులు కార్యక్రమాలు పెట్టి ఇక్కడితో ముగిద్దామని కాదు. ఇది ఒక వినోదభరితంగా ఒక టూరిజంగా తయారవ్వాలి. కొన్ని రిసార్ట్స్ తీసుకురావాలి, కొన్ని ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాములు పెట్టాలి. ఆ లొల్లలాకుల ప్రాంతాన్ని అంతా ప్రతిరోజు, ప్రతి వారం, ప్రతి ఆదివారం ఏయోటి కొన్ని కార్యక్రమాలు చేసుకోవడం ద్వారా, పర్యాటకులను ఆకర్షించడం ద్వారా ఇక్కడ ప్రజలకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు, జీవనోపాధి పెరిగేలా చెయ్యాలనేది నా ఆలోచన. దానికి ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీ పరిశ్రమలు కూడా ఉపయోగించుకుని మనకున్నటువంటి పూతరేకులు, మామిడి తాండ్ర, పచ్చళ్ళు, లేదా పాలకోవా, లేదా తాపేశ్వరం కాజాలు, నగరం గజ 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 పిచ్చుగూళ్ళు, ఇలాంటి ఎన్నో పిండి వస్తువులు ఉన్నాయి. ఇవన్నీ కూడా పాలకోవా, మన సాంప్రదాయ వంటల ఇవన్నీ కూడా ఉత్పత్తులన్నిటి కూడా అవి మార్కెటింగ్ దొరికే విధంగా ముందుకు తీసుకెళ్లాలనేది ఆలోచన. ఈ పర్యాటకంలో ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెంచడం కోసం, ఈ ప్రాంతం అభివృద్ధి చెందడం కోసం ఏ అవకాశాలు ఉంటే ఆ అవకాశాలు వినియోగించుకుని మన ప్రజలు, మన ప్రాంతం అభివృద్ధి చెందాలన్న ఆలోచనలోనే ఈ కార్యక్రమాలు ఒక పక్క ఆనందం, ఒక పక్క సంతోషం, ఒక పక్క వినోద వైవిధ్య భరితం, దాంతోపాటు ప్రజల యొక్క అభివృద్ధి, ఈ అన్ని ఆలోచనతోటి ఈ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. దానికి అందరూ సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. కూటమి నేతలు కానీ, అధికార యంత్రాంగం కానీ ప్రతి ఒక్కరు సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. ఈ 3 రోజులు, ఈరోజు సినీ ఆర్కెస్ట్రా అయితే రేపు సాయంత్రం సహారీ బ్యాండ్, దాంతోపాటు స్కై లాంచర్స్, ఇంకా రకరకాల యాక్టివిటీస్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ డయాస్ మీద కానీ, లేదా ఇక్కడ కానీ సాయంత్రం వేళల్లో, చీకటి వేళల్లో, లేదా డ్రోన్ లేజర్ షో కానీ ఇలాంటి యొక్క కొన్ని కార్యక్రమాలు పెట్టుకున్నాం. అవన్నీ కూడా ముందుకు తీసుకెళ్దాం. అందరూ సహకరించాలని, దీన్ని విజయవంతం చెయ్యాలి 3 రోజుల పాటు అని ప్రతి ఒక్కరిని. గాలిపటాల పోటీలు కూడా ఆఖరి రోజున మనం ఏర్పాటు చేసుకున్నాం. ఇవన్నిటినీ కూడా మంత్రులు కూడా వస్తూ ఉన్నారు. ఒక 4-5 మంత్రులు రేపటిల్లుండిలో రావడానికి వారు సుముఖత వ్యక్తం చేశారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఇతర ముఖ్య నాయకులు కూడా రాబోతూ ఉన్నారు. ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి ఇది మన పండగ, మన ఆత్రేయపురం, మన ఉత్సవం. ఈ ఆత్రేయపురం ఉత్సవం, సంక్రాంతి సంబరాలు, డ్రాగన్ పడవల పోటీలు, అందరూ పండగ, అందరిది. ఇది ఏదో బండారు సత్యానందరావుదో లేదా ఎవరో ఒకరిది కాదు. ఇది మనందరిది, మనందరం కలిసి చేసుకుంటున్న పండగ. ఈ పండగ సంక్రాంతి పండుగ 14న వస్తుంది అసలు పండగ. కానీ మనకి ఈ రోజే వచ్చింది. మనకి 3 రోజులు ముందుగానే ఈ సంక్రాంతి పండుగ మన ఆత్రేయపురం తెచ్చుకున్నాం. ఈ పండుగను విజయవంతం చేయాలని కోరుకుంటూ చాలా సంతోషంగా ఉంది. అందరూ కష్టపడుతున్నారు, బాగా చేస్తున్నారు. ప్రతి ఒక్కరిని కూడా అభినందిస్తూ ఈ 3 రోజులు ఇదే స్ఫూర్తితో ఈ ప్రోగ్రాం విజయం చేయాలని ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. ఆంధ్రప్రదేశే కాదు, కేరళయే కాదు, తమిళనాడే కాదు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అనేక జిల్లాల నుంచి ఈ స్విమ్మర్స్, ఈనాడు ఈత పోటీల్లో స్విమ్మర్స్ వచ్చారు. స్విమ్మర్స్ దగ్గర 200 మంది వస్తున్నారు. పడవల పోటీలకు 250 మంది వస్తున్నారు. ముగ్గుల పోటీలకు ఇప్పటికే 400 రిజిస్ట్రేషన్ దాటింది. గాలిపటాల పోటీలకు 100 మంది పైగా రిజిస్ట్రేషన్ దాటింది. వందలాది మంది ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. అక్కడ ఫుడ్ ఫెస్టివల్లో కూడా 20-25 స్టాల్స్ పెట్టాం. అనేక సెల్ఫీ పాయింట్స్ కూడా పెట్టాం. ఇవన్నీ కూడా సద్వినియోగం చేసుకోవాలని అందరినీ కోరుకుంటూ, మరి ఎంతో సహకరిస్తున్నటువంటి గౌరవనీయులు మన జిల్లా కలెక్టర్ గారు డాక్టర్ రావిరాల మహేష్ కుమార్ గారిని కూడా వారి యొక్క సందేశం ఇవ్వాల్సిందిగా కూడా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. రెస్పెక్టెడ్ శాసనసభ్యులు, కొత్తపేట శాసనసభ్యులు బండారు సత్యనారాయణ గారికి, ఆల్ అఫీషియల్స్, ఆల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అందరికీ, ఉత్సవ కమిటీ మెంబర్స్కి, ముఖ్యంగా పార్టిసిపేట్ చేసే వాళ్ళందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. సో ఇందాక ఆల్రెడీ ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా ఈ ఏరియాని ఓన్లీ జస్ట్ ఈ 3-4 డేస్కి కన్ఫైన్ చేయకుండా కమింగ్ అంటే ఒక ఇయర్ లాంగ్ యాక్టివిటీ లాగా టూరిజం అనేది ఇక్కడ డెవలప్ చేయాలండి.
సో మీరు చూసే ఉంటారు. సో కోనసీమ మన యొక్క ఏరియాలో సో కెనాల్స్ అండ్ ఈ డ్రైన్ సిస్టమ్ ఎక్స్టెన్సివ్ నెట్వర్క్ ఉంది. సో ఎక్స్టెన్సివ్ నెట్వర్క్ ఆఫ్ కెనాల్స్ అండ్ డ్రైన్స్ ఉన్నాయి. సో మనకు ఉన్న ఈ ఎన్వైర్న్మెంట్ని, ల్యాండ్స్కేప్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే మన దగ్గర ఉన్న టోటల్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో, యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయొచ్చు. సో అందులో భాగంగా ఓన్లీ 3-4 డేస్కి కన్ఫైన్ చేయకుండా సో నెక్స్ట్ వీఆర్ యాక్చువల్లీ ప్లానింగ్ ఇట్. సో ఎవ్రీ త్రూఅవుట్ ద ఇయర్ ఈ టూరిజం యాక్టివిటీస్ డెవలప్ చేయడానికి, ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి ఎమ్మెల్యే గారు అందరూ కూడా కోఆపరేట్ చేస్తున్నారు. టూరిజం డిపార్ట్మెంట్ నుంచి, అదర్ డిపార్ట్మెంట్స్ నుంచి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఏవైతే కావాలో కోఆర్డినేట్ చేసుకొని డెఫినెట్గా కమింగ్ 1 ఇయర్లో ఈ యొక్క రూపురేఖలు చేంజ్ అవుతాయి డెఫినెట్గా. సో దాన్ని కన్ఫర్మ్గా చెప్పగలుగుతాను. అట్ ద సేమ్ టైం నాకు ఇక్కడ ఉన్న ప్రజలు బాగా కోఆపరేట్ చేస్తున్నారు. సో వచ్చిన ఎవరైతే మనకి టూరిజంకి వస్తున్నారో కన్జ్యూమర్స్ కావచ్చు, వాళ్ళతో ప్రాపర్గా బిహేవ్ చేస్తున్నారు. సో వీ హ్యావ్ గాట్ వెరీ పాజిటివ్ సిగ్నల్స్ ఈ ఏరియాలో. సో మీరు ఎవరైతే అతిథుల్ని మనకి చెప్పాల్సిన అవసరం లేదు. సో కోనసీమలో మనం ఎలా ట్రీట్ చేస్తాము, సో హాస్పిటాలిటీ అనేది ఇక్కడ బ్లడ్లో ఉంటుంది అందరికీ కూడా. సో అదే విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్తూ డెఫినెట్గా కమింగ్ ఇయర్స్లో దిస్ విల్ బి నాట్ ఎన్ ఒక 2 or 3 డే ఈవెంట్ లా కాకుండా త్రూఅవుట్ ద ఇయర్ రన్ అయ్యేలాగా ప్లాన్ చేస్తాము. అండ్ ఎవ్రీ ఇయర్ యూ హ్యావ్ బీన్ అబ్జర్వింగ్. సో ప్రీవియస్ ఇయర్కి ఈ ఇయర్కి చాలా చేంజెస్ వచ్చాయి, చాలా ఇంప్రూవ్మెంట్స్ జరిగాయి. సో అట్ ద సేమ్ టైమ్ ఐ వుడ్ ఎక్స్పెక్ట్ ఆడియో కొత్తపేట టు బీ కాషియస్. సో ఈవెంట్స్ అన్నీ కూడా వాటర్ రిలేటెడ్ ఈవెంట్స్. సో కొంచెం జాగ్రత్తగా ఆల్రెడీ చెప్పాము, షెడ్యూలింగ్ చేసాము. ఒక SDRF టీమ్స్ని డిప్లాయ్ చేయడం కావచ్చు, విత్ ఇన్ ఎ స్పాన్ మనకి ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవ్వడానికి. సో వితౌట్ ఎనీ క్యాజువాలిటీస్ ప్రాపర్గా హ్యాపీగా ఈ ఈవెంట్ అంతా జరిగిపోవాలి. సో ఐ వుడ్ ఎక్స్పెక్ట్ ఆల్ ద కమిటీ మెంబర్స్ అండ్ అఫీషియల్స్ టు బీ అలర్ట్ ఆన్ దిస్ ఆస్పెక్ట్. అండ్ అట్ ద సేమ్ టైం కమింగ్ నెక్స్ట్ ఇయర్స్లో కూడా ఇంకా ఇంప్రూవ్ చేసి, మీరు ఆల్రెడీ చూసే ఉంటారు ప్రీవియస్ ఇయర్కి ఈ ఇయర్కి దర్ ఆర్ లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్స్. సో అందులో ప్లానింగ్లో కావచ్చు, ఎగ్జిక్యూషన్లో కావచ్చు, కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో కావచ్చు. సో ఎవ్రీ ఇయర్ దీన్ని ఇంప్రూవ్ చేసి విల్ ట్రై టు మేక్ ఇట్ ఏ ప్రాపర్ ఈవెంట్. అండ్ ఐ వుడ్ ఆస్క్ కమిటీ మెంబర్స్, సో ప్రీవియస్ ఇయర్ ఏవైతే ఈవెంట్స్ చేశారో వాటిని రికార్డ్ చేసుకోండి. సచ్ దట్ అట్లీస్ట్ నెక్స్ట్ మనం ఈ సర్ ఆర్థర్ కాటన్ ట్రోఫీ అంటే సో ఎవ్రీ ఇయర్ ఎన్ని ఈవెంట్స్ జరిగాయి, ఎవరు పార్టిసిపేట్ చేశారు, ఆ రికార్డ్స్ ఏం జరిగాయి. సో అది స్లోగా మనం డాక్యుమెంట్ చేయడం జరిగితే దట్ విల్ బి అ ప్రాపర్ డాక్యుమెంట్ సేయింగ్ దట్ ఓకే ఈ ట్రోఫీ ఇక్కడ జరుగుతుంది, ఈ ఈవెంట్ ఇందులో ఈ పలానా ఇయర్లో పలానా మంది ఇక్కడ ఇంత దాంట్లో పార్టిసిపేట్ చేశారు, దాంట్లో టాప్ ర్యాంక్ ఇలా వచ్చింది, రికార్డ్స్ ఇలా వచ్చాయి. సో రికార్డ్స్ అనేవి మనం అది ట్రాక్ చేస్తేనే కరెక్ట్గా ఉంటుంది. సో ఈ డాక్యుమెంటేషన్ అనేది ప్రాపర్గా చేసుకోవాలి. సో ఐ వుడ్ ఎక్స్పెక్ట్ దట్. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సార్. మీ సహకారంతో ఇంకా సంక్రాంతి సంబరాలు మన కోనసీమ జిల్లాలో ముందే మొదలైనవి. మరి ఇక్కడ చూసినట్లయితే ఆత్రేయపురం ఈ సర్ ఆర్థర్ కాటన్ ట్రోఫీ, అదే విధంగా ఏపీ టూరిజం, శ్రేయస్ మీడియా ఇలాగా ఈ కొలాబరేషన్ తో మరి అనేక అందరినీ ఉత్సాహపరచడానికి గోదావరి ఉప్పొంగిందనే విధంగా ఇక్కడ చాలా బ్రహ్మాండంగా నిర్వహించిన కమిటీ మెంబర్స్ మరి చాలా గ్రాండ్ గా ఏదైతే కేరళలో నిర్వహించే బోట్, డ్రాగన్ బోట్ నిర్వహిస్తారో దాని స్ఫూర్తితో దాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం, దాంతో పాటు మరైన అనేక ఫుడ్ ఫెస్టివల్స్, స్పీడ్ బోట్ అలాగే అనేక రకాలుగా కల్చరల్ ఈవెంట్స్ ప్రమోషన్ చేస్తూ ఒక ఎకో సిస్టమ్ ఇక్కడ టూరిజం డెవలప్ చేసే విధంగా మరి మన నాయకులు మన స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరావు గారు కానీ మరి అదే విధంగా ఈ కుటుంబ ప్రభుత్వం అభివృద్ధి దిశగా మన ఇదివరకు ఒకసారి చూసినట్లయితే చంద్రబాబు నాయుడు గారు సీ ప్లేన్స్ మొదలు పెట్టారు అక్కడ ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి శ్రీశైలం వెళ్ళడానికి. అదేవిధంగా ఇక్కడ స్పీడ్ బోట్ మన కోనసీమ జిల్లాలో ఈ గోదావరి నదిలో మన స్పీడ్ బోట్లు కానీ జెట్ స్కీ కానీ ఇటువంటి డ్రాగన్ బోట్ రేస్ కానీ నిర్వహించడం ఒక అభివృద్ధికి నాంది పలుకుతుంది అని ఈ సందర్భంగా మీ అందరూ తెలియజేసుకుంటూ కుటుంబం సమేతంగా ఈ ఉత్సవాల్లో పాల్గొమని అందరినీ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయమని కోరుకుంటూ ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను. ఈరోజు ఆత్రేయపురం ఉత్సవాలు ఏవైతే జరుగుతున్నాయో
ఇది మన రాష్ట్రానికి ఒక ఎసెట్ కాబోతుందండి. ఎందుకంటే రాను రాను మన సంస్కృతి సాంప్రదాయాలు విలువలు అన్ని కనుమరుగవుతున్న ఈ రోజుల్లో మళ్ళీ మన సాంప్రదాయాన్ని ఈ తరానికి పరిచయం చేయడానికి, మళ్ళీ వాటన్నిటిని కూడా ఒక మంచి గుర్తింపు ఇచ్చి ఈ తరానికి తెలియజేయడానికి కానివ్వండి, ఇటువంటి ఉత్సవాలు చాలా అవసరం. కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా మన సంస్కృతి సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ జగన్ తోట ప్రబల తీర్థాన్ని రాష్ట్ర పండుగగా ప్రకటించడం కానివ్వండి, టూరిజం ని పెంపొందించేందుకు అనేక నిర్ణయాలు తీసుకోవడం కానివ్వండి, ముఖ్యంగా కోనసీమలో ఉన్న అందాలన్నీ కూడా రాష్ట్రానికి పరిచయం చేస్తూ మన దేశానికి పరిచయం చేస్తూ జరుగుతున్న ఈ ఉత్సవాలకి నాంది పలికిన బండారు సత్యనందరావు గారి ప్రయత్నం కానివ్వండి, మన రాష్ట్రానికి ఒక మంచి ఇది తీసుకురాబోతుంది. డ్రాగన్ పడవ పోటీలు ఏవైతే ఉన్నాయో కేరళకి ఈ రోజు ఎంత గొప్పగా పడవ పోటీలు జరుగుతున్నాయి. రానున్న కాలంలో ఆంధ్రప్రదేశ్ అటువంటి పేరే రాబోతుంది. దేశవ్యాప్తంగా ఎంతో మంది టూరిస్టులు మన పడవ పోటీలు చూడడానికి ఖచ్చితంగా రాబోతున్నారు. ఈ అందాలను కరెక్ట్ గా ఈ కెనాల్స్ కానివ్వండి, మనకున్న బ్యాక్ వాటర్ కానివ్వండి యూటిలైజ్ చేసుకున్న విధానం ఏదైతే ఉందో అది టూరిజం కి చాలా బూస్ట్ అవుతుంది. అన్ని రకాలుగా ప్రజల